ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు రాయించిన ఒక విలువైన సందర్భాన్ని, ఆ సందర్భం ద్వారా మనం నేర్చుకోవలసిన ఒక బ్రతుకు పాఠాన్ని మనం చక్కగా జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దేవుని వాళ్ళరా. దానికంటే ముందుగా మన వాక్యాన్ని ఎలా వినాలో ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. అసలు దేవుని మందిరానికి వచ్చి వాక్యం ముందర కూర్చొని అసలు వాక్యం ఎలా వినాలి, నేను ఎలా వింటానో అది చెబుతాను, మీరు అలానే వినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ నేను వాక్యం ముందర కూర్చొని వాక్యం వినేటప్పుడు చెప్పేది ఎవరైనప్పటికీ ఆ సేవకుడు చెబుతున్న వాక్యాన్ని ఒకవైపు వింటూ ఉంటాను, రెండో వైపు నా బ్రతుకును పెట్టుకుని ఆలోచన చేస్తుంటాను. అసలు వాక్యం ఎలా ఉంది, ఆ వాక్యానికి తగినట్టుగా నా బ్రతుకు ఉందా లేదా, దేవుడు ఇది చేయమని చెబుతున్నాడు, నేను అది చేస్తున్నానా లేదా, దేవుడు ఇది వద్దంటున్నాడు, పొరపాటునైనా అది నా బ్రతుకుల్లో కనబడుతుందా లేదా. ఒకవైపు నేను వాక్యాన్ని వింటుంటాను, రెండో వైపు నా బ్రతుకును ఏం చేస్తుంటానంటే వాక్యంతో బేరీ చేసుకుంటూ వాక్యం వింటుంటాను. అందుకే దేవుని వాక్యం ముందర కూర్చున్నప్పుడు మనము కూడా వాక్యాన్ని ఇలానే వింటూ ఉండాలి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను కొన్ని మాటలు మాట్లాడుతాను. ఒకవైపు మీరు వాక్యాన్ని వింటూ ఉండండి, మరొక వైపు మీ వ్యక్తిగత జీవితాన్ని ముందర పెట్టుకుని ఆలోచన చేస్తూ వినండి. అప్పుడు వాక్యం చాలా బాగా అర్థమవుతుంది. ఆ వాక్యానికి తగినట్టుగా మన బ్రతుకులు ఉన్నాయో లేవో ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకే అర్థమవుతూ వస్తూ ఉంటుంది. సరే, నేను ఒక ప్రశ్న వేసి నేను వాక్యానికి వెళ్తాను. ఈరోజు మనము శుక్రవారం రోజు దేవుని మాటలు వింటున్నాం. సోమవారం నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మొదట సోమవారం గురించి ఆలోచన చేద్దాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు దేవుని కోసం ఏం చేశారు? ఏదో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు చర్చ ప్రారంభమవుతుంది, 9 గంటల వరకు మందిరంలో ఉంటాము అన్నది ఒకటి గురించి పక్కన పెట్టండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అసలు దేవుని కోసం మనం ఇది చేశామని చెప్పుకోవడానికి మన దగ్గర ఏముంది? ఆయనతో ఇంత సమయం గడిపామని, ఆయనతో ఇంతసేపు మాట్లాడమని, లేకపోతే ఆయనే తన వాక్యం ద్వారా నాతో ఇంతసేపు మాట్లాడాడని, లేకపోతే ఆత్మీయుల యొక్క సహవాసంలో ఉండాలని కానీ, లేకపోతే ఆత్మీయులకు ఫోన్ చేసి మీ ఆత్మీయమైన బ్రతుకు ఎలా ఉంది, చక్కగా దేవుల్లో ఉంటున్నారా, ఏమైనా పడిపోతున్నారా, అసలు మీ కుటుంబం దేవుల్లో ఉంటున్నదా, మన కుటుంబాలు దేవుల్లో ఉండడానికి ఏమేమి పద్ధతులు పాటించాలి, ఇలా దేవునితో అన్యోన్య సహవాసంలో మనం ఎంతవరకు గడుపుతున్నాం? ప్రతిరోజు దేవుడు 24 గంటల సమయం ఇస్తే ఈ 24 గంటలలో మన కోసం కేటాయించిన సమయం ఎంత, దేవుని కోసం కేటాయిస్తున్న సమయం ఎంత? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ మనము వాక్యంలోనికి వెళ్తే చాలా బాగుంటుంది మన దేవుని వల్ల. ఈ ప్రశ్నకు నా దగ్గర కనపడిన సమాధానం ఏంటో తెలుసా? నేను కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటాను. ఆ డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి నాకు ఇదే బాధ. మొదట్లో నాకు ఒక లక్ష్యం ఉండేది, ఎలాగైనా కానీ ఒక గవర్నమెంట్ జాబు తెచ్చుకోవాలి. నిజంగా తెచ్చుకున్న తర్వాత నాకు ఆ ఫీలింగే లేకుండా పోయింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఏదో చేయడం, అది వాడు ఏ పని చెప్పినా చేయాలి. అరే, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను, కానీ అదే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరోజు దేవుని కోసం గొప్పగా బ్రతికినా నేను ఎంత ఫీల్ అయ్యేవాడినో తెలుసా? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కేవలం దేవుని పనే చేసామనండి. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఎన్ని రోజులు గడిపినందుకు? ఒక్కరోజు. అదే గవర్నమెంట్ డ్యూటీ చేసేటప్పుడు సంవత్సరంలో మహా అంటే ఒక 20 సెలవులు ఉంటాయి మాకు, అంతే. ఆదివారాలు పోను. ఒక 20 రోజులు సెలవులు తప్ప ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంపల్సరీగా డ్యూటీ చేయాల్సిందే. అదేదో ప్రభుత్వ ఉద్యోగం చేయడం బదులు ప్రభు ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చేది. అలాంటి రోజులు దేవుడు నా జీవితంలో ప్రసాదిస్తే మేలేమో అనుకుంటున్నాను. ఏదో ప్రభుత్వ ఉద్యోగం కాదు, కానీ ప్రభు ఉద్యోగం చేస్తే ఎంత బాగుంటుంది.
అందుకోసమే నా సమయం అక్కడ వృధా అయిపోతుంది, నా సమయం అంతా వేస్ట్ అయిపోతుందని నేను ఎంతో బాధపడుతుంటాను. కానీ కొంతమంది ఖాళీగా ఉంటారు, చూసినారా? ఖాళీగా ఉన్న మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఉద్యోగం చేస్తుంటే సమయం పోతుందని నేను బాధపడుతున్నాను. మరి ఖాళీగా ఉన్న సమయాన్ని మీరు ఎలా గడుపుతున్నారు? దేవునితో, టీవీలతో గడుపుతున్నారా? సెల్ ఫోన్లతో ఏమైనా గడుపుతున్నారా? పోనీ వేరే వ్యర్థమైన మాటలతో ఏమైనా గడుపుతున్నారా? ఏమా నాకున్నంత బాధలు కొంచెమన్నా మీకు అనిపించట్లేదా? ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకుంటున్నానని? కానీ ప్రభు ఏం చేసేవాడు తెలుసా? ఒకసారి యోహాను గారు రాసిన సువార్త ఒక్కసారి బైబిల్ గ్రంథంలో తెరిచి చూడాలి తల్లి. 8వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనము అలాగే 2వ వచనాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. మొదటి వచనము, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడట తల్లి? ఒలీవ కొండకు వెళ్ళింది. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకే కాదు, తాను పరిచర్య చేస్తున్న దగ్గర ఉన్న ప్రతి కొండ ప్రాంతానికి ఏకాంతముగా రాత్రిపూట వెళ్ళేవాడు. ఎందుకు కొండ ప్రాంతానికి ఏకాంతంగా రాత్రిపూట ఎందుకు వెళ్ళేవాడు? బైబిల్ చదువుతున్న మనకు అందరికీ తెలుసు, ఆయన దేనికోసం వెళ్ళేవాడు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ మనం గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు వారు ఏకాంతముగా ప్రభువుతో ప్రార్థనలో గడపడానికి వెళ్తున్నాడు? ఎందుకు తెలుసా? ఆయన నీతో ఒక విలువైన మాట చెప్పకనే చెబుతున్నాడు. ప్రభువుతో సమయాన్ని గడిపేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువుతో మనసారా మాట్లాడే ఆ మధురమైన క్షణాలు ఉండాలి మన జీవిత కాలంలో. ఎప్పుడైనా కానీ మిగతా డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకోండి, సరిగా మనం కాన్సన్ట్రేషన్ చేయలేం. ఎక్కడైనా కానీ ఏ పనిలో అయినా కానీ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటాం, చూసారా? అదే డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థనలో కూడా ఇలాంటిది ఉంటే మనకు చాలా మేలు. మనం ఏదైనా ఒక సినిమా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనుకోండి, మన వాళ్ళు మధ్యలో ఎవడైనా డిస్టర్బ్ చేస్తే, పోనీ మన అమ్మ సీరియస్గా సీరియల్ చూస్తూ ఉంటుంది, మధ్యలో ఎవడైనా డిస్టర్బెన్స్ చేస్తున్నాను అనుకో, ఏం చేస్తుంది? అవసరమైతే 2 దెబ్బలు వేస్తుంది. ఎందుకు? సీరియస్గా చూస్తున్న ఆ సీరియల్ను డిస్టర్బ్ చేస్తే చూస్తున్నది మనకు అర్థం కాదేమోనని. ఒక సీరియస్గా చూస్తున్న సీరియల్ విషయంలోనే నీకు ఇంత కాన్సన్ట్రేషన్ అవసరమని నువ్వు ఫీల్ అవుతుంటే, మరి దేవునితో మాట్లాడేటప్పుడు, దేవుని మాటలతో ఆయనతో గడిపేటప్పుడు మనకి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి? అందుకే ప్రజల యొక్క డిస్టర్బెన్స్ అన్నీ ఏమి లేకుండా ప్రతిరోజు, అది ఏ కొండ ప్రాంతమైనా కాదు, ఒలీవ కొండ కాదు, దగ్గర ప్రాంతం, మళ్ళీ ఒకసారి చదువుదామమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. యేసుక్రీస్తు వారు ప్రార్థనకు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ కొండకు వెళ్ళాడు. ఎందుకు కొండ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు? ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కదా, వేసవి కాలంలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఏంటంటే మనం ఊటీ అని ఒక ప్రాంతం ఉంటుంది, చూసినారా? అది భూమి యొక్క లేదంటే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. మనము సోషల్లో కానీ ఎక్కడైనా సైంటిఫిక్గా చదివేటప్పుడు భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనం ఏమనుకుంటాము? వేడి పెరుగుతుంది, సూర్యుడు దగ్గరగా ఉంటాడని అనుకుంటాం. కానీ అక్కడ రివర్స్గా జరుగుతుందట. ఆ సముద్ర మట్టం నుంచి భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ వేడి పెరగడం కాదు, వేడి ఏమవుతుంటుంది? తగ్గుతూ ఉంటుంది. అందుకే ఊటీలో కానీ కొడైకెనాల్లో కానీ కొన్ని కొండ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళే కొద్దీ ఆ కొండల మీద ఎలా ఉంటుందట? చాలా చల్లగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఒలీవ కొండ కిందకి వెళ్ళాడు శరీరాన్ని చల్లబరుచుకోవడానికే. ఇక్కడ మదనపల్లె దగ్గర హార్స్లీ హిల్స్ అని కూడా ఒక ప్రాంతం ఉంటుంది, కొండ ప్రాంతం. అక్కడ కూడా పైకి వెళ్ళే కొద్దీ చాలా చల్లగా ఉంటుంది. దానిని వేసవి కాల విడిది కేంద్రం అని అంటారు. కొండల మీద పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఒలీవ కొండకు తన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి వెళ్ళాడా? లేదు. కొండల మీదకి వెళ్తే శరీరం చల్లగా ఉంటుందేమో, కానీ ప్రభు ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడిపి తన మనస్సును ప్రశాంతంగా పెట్టుకోవడానికి వెళ్ళాడు. అందుకోసమే దేవునితో నువ్వు ప్రార్థనలో సమయం గడిపితే నీ మనసు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా?
మనసు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా. ఇది అందరికీ అర్థం కాదు, కానీ మనసారా దేవునితో ప్రార్థన చేసి మనసారా ప్రభుతో మాట్లాడిన వాళ్ళకు మాత్రమే ఈ మధురమైన క్షణాల యొక్క విలువ ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. దేవునితో మాట్లాడితే అంత హాయిగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ అనగానే యేసుక్రీస్తు వారి ప్రార్థనా స్థలం అండి. గెస్తమనే తోట అనగానే యేసుక్రీస్తు వారి ప్రార్థనా స్థలం. తరచూ ఆయన అక్కడికి వెళ్ళేవాడు కాబట్టి యూదాకు కూడా ఆ స్థలము తెలుసు. ఒక కొండ ప్రాంతం అనగానే ఆ గెస్తమనే తోట అనగానే ప్రభు యొక్క ప్రార్థనా స్థలం అని కొట్టెచ్చినట్టు అందరికీ అర్థమయ్యేది. మన మధ్యకు అనిల్ అన్నని చంద్రశేఖర్ అన్నని ఇద్దరు సువార్తకు వస్తుంటారు, చూసారా? వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యాన్ని ఒకరోజు పంచుకున్నారండి. ఈ మధ్యకాలంలో వాళ్ళు డైలీ స్వార్థ పరిచయకి వెళ్తున్నారు, కానీ ఒకప్పుడట బాప్తిజం తీసుకున్న కొత్తలో దేవునితో సమయాన్ని గడపడానికి పెద్దగా సమయం ఉండేది కాదట. అందుకోసమే ఈ వరి కోతలు అయిపోయిన తర్వాత పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి, చూసినారా? సాయంత్రము 7 గంటలు దాటిన తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళట, ఆ వరి పొలాల్లోకి వెళ్ళి కోత కోసిన వరి పొలాల్లో ఖాళీ ప్రదేశాలు ఏం చేశారట, ఆ వెన్నెల వెలుతురులో ప్రార్థనలో వీళ్ళు దేవుడితో సమయాన్ని గడిపేవాళ్ళు. ఇప్పటికీ ఆ ప్లేస్ను చూసినప్పుడల్లా నాకేమనిపించదు తెలుసా, పలాని ప్లేస్లో అనిల్ అన్న చంద్రశేఖర్ అన్న దేవునితో ఆ సమయాన్ని గడిపేవాళ్ళు. ఇప్పటికీ మా ఇండ్లకి ఎదురుతిగా ఆ స్థలం ఉంది. ఆ స్థలాన్ని చూసినప్పుడల్లా అది వాళ్ళ ప్రార్థనా స్థలం అని చెబుతున్నాం కదా. అలాంటి స్థలం నీకు ఏదన్నా ఉందా మీ ఇంట్లో? మీ ఇంట్లో కానీ, మీ ఇంటి పైన కానీ, మీ ఇంట్లో ఎక్కడైనా కానీ, ఇది దేవుని కోసం నేను కేటాయించిన స్థలం అండి. ఆ స్థలాన్ని చూడగానే నీకు ఏం గుర్తుకు రావాలి? ఆ స్థలాన్ని చూడగానే నాకేం గుర్తుకు రావాలి? అది ఒక యేసుక్రీస్తు వారిని చూసారా, ఒలీవ కొండ అనగానే యేసుక్రీస్తు వారి ప్రార్థనా స్థలం అండి. పలాని గెస్తమనే తోట యేసుక్రీస్తు వారి ప్రార్థనా స్థలం అండి. మరి అలాంటి ప్లేసు నీకంటూ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా కానీ రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత, లేకపోతే రేపు నీ పిల్లలు, నువ్వు ఒక వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీ పిల్లలందరినీ పిలిచి, రే కష్టం వచ్చిందనుకో, బాధ వచ్చిందనుకో, నేను దేవుని దగ్గర ఈ గోడ దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేశావు, నేను చేసిన కన్నీటి ప్రార్థనకు మెచ్చి దేవుడు నాకు ఎన్నో ప్రతిఫలాలుగా నా కష్టాల నుంచి నా చెయ్యి బట్టి బయటికి తీసుకొని వచ్చాడు. నీ పిల్లలతో చెప్పుకోవడానికి, రే కష్టం వచ్చే నా మోకాళ్ళు ఇక్కడే వంగేవి అని చెప్పడానికి నీకంటూ ఏముంది ఒక ప్లేసు? నీ కూతురుని పిలిచి, అమ్మా నా శోధన టైంలో ఇదిగో ఈ డబుల్ కాట్ మంచం ఉంది చూసినావా, దాని పక్కలోనే మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేసేదాన్ని. నీకంటూ చెప్పుకోవడానికి ఒక స్థలం అంటూ ఏదైనా ఉండాలి కదా. ఒకనొక టైంలో ఏలియా గారు అనుకుంటాడు, తరచూ వాళ్ళ ఊరికి పరిచర్యకి వెళ్ళగానే అక్కడున్న గనురాలైన ఒక స్త్రీ ఏం చేసిందట, ఆయన కోసం మేడ మీద ఒక గది కట్టించింది. ఆ గదిని చూడగానే ఏం గుర్తుకొస్తుందంటే, దేవునితో సహవాసం ఉండే గది అది. మరి నీ ఇంట్లో అలాంటి గది ఒకటి ఉన్నదా? ఏమైనా గది లేకపోతే మళ్ళీ ఒక చిన్న ప్లేస్ అన్నా ఉందా నీకు? దేవునితో సమయాన్ని కేటాయించే గది, దేవుని కోసం మోకాళ్ళు వేస్తున్న ప్రదేశము, దేవుని కోసం వాక్యాన్ని ముందరేసుకొని చదివే ఒక ప్లేసు ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి యేసుక్రీస్తు వారికి అయితే అలాంటి స్థలం ఒకటి ఉంది కదా. అందుకే ఆ ప్రభువు ఏమంటున్నాడు, మళ్ళీ చదువు తల్లి, 1వ వచనం 8వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకు వెళ్ళెను. ఎందుకు యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకి వెళ్ళాడు? దేవునితో సమయాన్ని గడపడానికి. ఒకనొక టైంలో యేసుక్రీస్తు రూపాంతరం పొందే సందర్భం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినప్పుడు ఆయనను దర్శించడానికి ఏలియా గారు, మోషే గారు వచ్చారట. అంతా అయిపోయిన తర్వాత పేతురు గారు కళ్ళు తెరుచుకొని మన భాషలో కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అయ్యా, మనం ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టిస్తాము. ఎందుకు కట్టిస్తాము అనుకుంటే ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇలాంటి మధురమైన క్షణాలు గడిపే ప్రదేశం మరొకటి ఏది లేదు. ఆ రోజు పేతురు గారి మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు దేవుడు పంపించిన వ్యక్తులతో సమయాన్ని గడుపుతుంటే ఆ మధురమైన క్షణాలను ఆస్వాదించాడు.
నేను ఆ భక్తి జీవితకాలంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేవునితో గడిపే ప్రదేశం ఏదైనా కానీ, అది నీ ఒంటరిగా నడిచే ప్రదేశమైనా, అది నీ ఒంటరిగా మోకాళ్ళేసి ప్రార్థన చేసే ఒక గది అయినా కానీ, ఏమీ లేకపోతే ఏదో ఒక చోట నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటావు చూసినావా, ఆ గదిని చూసినప్పుడు, ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు నీలో నాలో ఒక ఫీలింగ్ కలగాలి. ఏంటో తెలుసా? దేవునితో గడిపిన మధురమైన క్షణాలకు సంబంధించిన ప్లేస్ ఇదే అని చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి. ఇప్పటి నుంచే ఆ ప్లేస్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఆయన ఒక భక్తుని గురించి నేను విన్నాను, అది నిజమో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక భక్తుడట ఎక్కడైతే బండల మీద మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నానో అక్కడ 2 రంధ్రాలు పడ్డవట. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ రంధ్రాలు పడకపోయినా కానీ తరచూ అక్కడ ఏం చేసేవాడు? ప్రార్థన అయితే చేసేవాడు కదా. ఎప్పుడైనా కానీ ఆ భక్తుని గురించి ఆలోచన చేసినప్పుడు నీ ప్రార్థనా స్థలం ఏంటంటే ఫలాన్ని చూపించడానికి ఆ భక్తునికి ఒకటి ఉంది. మరి నీ ప్రార్థనా స్థలం అని చెప్పుకోవడానికి నీకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. బండకు రంధ్రాలు పడకపోనీలే, అంత పడేసేంత భక్తి మనకు లేకపోనీలే, కానీ ఆ ప్లేస్ అన్న మనకు ఒకటి ఉండాలి కదా. ఖచ్చితంగా ఇప్పటి నుంచి అది మెయింటైన్ చేద్దాం. ఖచ్చితంగా దేవుని కోసం అలాంటి సమయాన్ని ఒకటి కేటాయిస్తాం. యేసుక్రీస్తు వాడట రాత్రంతా ఒలీవ కొండలో లేదంటే పలాని కొండ మీద ప్రార్థనలో గడిపాడట. మరుసటి రోజు ఏం చేస్తున్నాడంటమ్మా? తెల్లవారగానే యేసుక్రీస్తు వారు తిరిగి ఎక్కడికి వచ్చాడట? దేవాలయములోనికి రాగా చాలు తల్లి. రాత్రంతా ఎవరితో సమయాన్ని గడిపాడు? దేవునితోనే సమయం గడిపాడు. తెల్లవారగానే రాత్రంతా మోకాళ్ళేసి ప్రార్థన చేశాను, మోకాలు నస్తున్నాయి, కళ్ళు మూతపడుతున్నాయి. తెల్లవారిన తర్వాత దుప్పటి తన్ని పండుకుందాం అనుకున్నాడా? లేదు. రాత్రంతా దేవునితో సమయాన్ని గడిపాడు. తెల్లవారగానే మళ్ళీ వేకుజామున లేచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడట? దేవుని సన్నిధానానికి వచ్చాం. ఒక మాట మిమ్మల్ని సూటిగానే మాట్లాడతాం. ఎప్పుడైనా కానీ మన పాస్టర్ గారు జాస్పన్న గారు ఆన్లైన్ ప్రేయర్ పెట్టాడు అనుకోండి. కొద్దిసేపు రాత్రి 9 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ పెట్టాడు అనుకోండి. మీరు కూడా చాలా ఆసక్తితో లక్షణంగా హ్యాపీగా ప్రార్థనలో ఉన్నాడు, అంత బాగుంది. 2 గంటల వరకు ఉత్సాహంగా ప్రార్థనలో పాల్గొన్నాడు. 2 గంటలకు వెళ్ళి పడుకున్నారు. కరెక్ట్గా చీకట్లో 5 గంటలకు మైక్ ఆన్ చేసి మళ్ళీ జాషువన్న గారు మళ్ళీ ప్రార్థనకు పిలుస్తున్నాడు. ఖచ్చితంగా మీరు లేచి రావాల్సిందే అన్నాడు. ఇప్పుడు ఎట్టుంటుంది? ఏంటి రాత్రంతా ప్రార్థన పెట్టి మళ్ళీ చీకట్లో, ఒకరోజు కాదులేండి, రోజు కంటిన్యూగా లెంట్ డేస్లో ఈ 40 రోజులు చేసాడు అనుకో, ఏమనుకుంటాము? 40 రోజులు రాత్రి 9 గంటలకు ప్రార్థన పెడతాడు, 2 గంటలు ముగిస్తాడు, మళ్ళీ చీకట్లో 5 గంటల నుంచి ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటలకు మళ్ళీ ప్రార్థన పెట్టాడు అనుకో. ఇప్పుడు మన పరిస్థితి ఎట్టుంటుంది? జాషువన్న గారు మన ఊరికి పాస్టర్ గారు రాకపోయింటే మేలేనేమో, రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తున్నాడండి అనుకుంటాం అనుకోమా. అదే ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది అనుకుంటారు. యేసుక్రీస్తు అని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది, రాత్రంతా దేవునితో సమయాన్ని గడిపాడు, తెల్లవారగానే రెస్ట్ తీసుకుందాం అనుకోవట్లేదట ప్రభు. ఏమనుకుంటాడు? తెల్లారగానే తిరిగి మళ్ళీ దేవాలయంలోనికి ప్రవేశించి అంటున్నాడు. చూశాడా? ఎందుకు రాత్రంతా కష్టపడ్డాడు, మళ్ళీ తిరిగి దేవాలయానికి పోతున్నాడు? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు సమయాన్ని వ్యర్థముగా పోనివ్వకూడదు. మనం ఎలాంటి వాళ్ళము? రాత్రంతా కష్టపడితే తెల్లవారిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. పైగా పడుకునేటప్పుడు ఒకవేళ లేచే టైంలో ఎలా ఉంటాము? ఇంకొద్దిసేపు పడుకుందాం, ఇంకొద్దిసేపు కాళ్ళు ముడుచుకుందాం, ఇంకొద్దిసేపు పడుకుందామని ఎలా అనుకుంటాము? ఒక సోమరి ఎలా అయితే ఫీల్ అవుతుంటాడో మనం కూడా అలానే ఫీల్ అవుతుంటాం. రాత్రంతా దేవునిలో ఉన్నాను కదా, ఇంకొద్దిసేపు కాళ్ళు ముడుచుకుందాము, ఇంకొద్దిసేపు నిద్రపోదామని ఇలా సగం నిద్రపోతూ కానీ నిద్రలోనే సమయాన్ని వ్యర్థముగా గడుపుతుంటాం. అందుకే దేవుడు బైబిల్ అంటాడు, సోమరి ఎందాక నిద్రపోతావు, ఎంతవరకు నిద్రపోతావు, తిరిగి లే. ఏం మనం నిద్రపోవడం దేవునికి ఇష్టం లేదా? ఎందుకు సోమరి ఎందాక నిద్రపోతామని అంటున్నాడు తెలుసా? అలా నిద్రపోవడం వల్ల దారిద్ర్యం ఒక్కటే కాదు వచ్చేది, అలా సగం నిద్రపోతున్న టైంలోనే దరిద్రమైన ఆలోచనలన్నీ వస్తాయి. పనికి మాల చెత్త ఆలోచనలన్నీ ఎప్పుడు వస్తాయి? ఫుల్గా మీరు డీప్గా నిద్రలేకపోయినప్పుడు ఎలాంటి ఆలోచన రావు. సగం నిద్రపోతుంటారు చూసినా, మెలకు వచ్చి కళ్ళు మూతపడి నిద్ర రాక అలా సగం నిద్రపోయేటప్పుడే దరిద్రమైన చెత్త ఆలోచనలన్నీ వస్తాయి. అందుకే దేవుడు అంటున్నాడు, సోమరి ఎందాక నిద్రపోయేదవు, కాళ్ళు ముడుచుకొడతాను, దుప్పటి తను కొద్దిసేపు పడుకుంటాను, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావా నీ జీవితం నాశనం అయిపోతుంది.
నీ బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాయనా నేను రాత్రంతా దేవునితో సమయాన్ని గడిపాను, పగలవ్వగానే రాత్రంతా కష్టపడ్డాను కానీ పగలు నేను రెస్ట్ తీసుకోవట్లే. ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలం అంటే ఏంటో తెలుసా? అది రెస్ట్ తీసుకోవాల్సిన కాలము కాదు. రెస్ట్ తీసుకునే సమయము, రెస్ట్ తీసుకునే ప్లేస్ ఎక్కడుంది? పరదేశు కదా. పరదేశు అంటే దాని అర్థం ఏంటమ్మా? ఎందుకు ఏం చేస్తున్నాడు పరదేశంలో? భక్తులందరూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. నువ్వు భూమి మీద విశ్రాంతి తీసుకొని పరలోకంలో అంటే పరదేశంలో కూడా విశ్రాంతి తీసుకుంటానంటే అవుతుందా? పరదేశం పెట్టిన పరమార్థం ఏంటంటే అక్కడ రెస్ట్ తీసుకోవాలి. అక్కడ రెస్ట్ తీసుకోవాలంటే భూమి మీద ఏం చేయాలి? నువ్వు రెస్ట్ తీసుకోకుండా కష్టపడాలి. యేసుక్రీస్తు వారు అదే కదా మనకు నేర్పించింది. పగలంతా పరిచర్యలో ఉన్నాడు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. పగలంతా పరిచర్య, రాత్రి ప్రభు ప్రార్థనలో ఉన్న ఆయన మనతో అంటున్నది, నాయనా రెస్ట్ తీసుకునే సమయం ఇక్కడ లేదు. అందుకే 2వ వచనంలో ఏమంటున్నాడు తల్లి? మళ్ళీ చదువమ్మా. తెల్లవారగానే తిరిగి ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికే వచ్చాడు. ఎందుకంటే రాత్రి పగలు దేవుని పని ఎడాతెడగా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? గ్యాప్ ఇవ్వకుండా పని చేస్తున్నాడు. నా భక్తి జీవితంలో ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీ జీవితం ఎక్కడ పడిపోతుందో తెలుసా? దేవునికి నీకు మధ్య గ్యాప్ వచ్చిందనుకో, దేవుని సహవాసానికి నీకు మధ్య ఏ క్షణం అయితే గ్యాప్ వస్తుందో అప్పుడే నీ జీవితం నాశనం అయిపోతుంది. యుద్ధాలు జరుగుతున్న టైంలో బీభత్సంగా ఉన్న పరిస్థితుల్లో దావీదు అటు యుద్ధానికి వెళ్ళలేదు, అలాగని ఇంట్లో కూర్చొని ధర్మశాస్త్రాన్ని ధ్యానించలేదు. మేడగది మీద ఏం చేస్తున్నాడట? అటు ఇటు తిరుగుతున్నాడు. దేవునితో సమయాన్ని గడపక కాస్త గ్యాప్ ఇచ్చాడో లేదో ఎవరు వచ్చి కూర్చున్నాడు? అపవాది వచ్చి పడిపోయింది. ఎందుకు దావీదు జీవితంలో ఆ మచ్చ వచ్చి పడిందంటే కారణం ఒకటి, గ్యాప్ ఇచ్చాడు దేవునికి, తన భక్తి జీవితానికి. నా జీవితం పడిపోకుండా ఉండాలంటే గ్యాప్ ఎప్పటికీ ఇవ్వకండి. ఇచ్చావంటే వాడు వస్తాడు. ఆయన ఏమని చెప్పాడు? దీవారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అని చెప్పినవాడు గోడ మీద తిరగడం అవసరమా? ధన్యుడు అని చెప్పినవాడు ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి కదా. ధన్యుడని చెప్పిన వాడే ఖాళీగా తిరుగుతుంటేనే అపవాది వదిలిపెట్టట్లే. నువ్వేమో 10 నిమిషాల సమయం దొరికితే చాలు 5 నిమిషాల్లో సెల్ ఫోన్ తీసుకుంటావు అంతే. కాసింత సమయం దొరికితే చాలు ఏదేదో చేస్తూ ఉంటావు. గ్యాప్ ఇచ్చావంటే వాడు వస్తాడు, వాడు వచ్చాడంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకోసమే ఎట్టి పరిస్థితులలో గ్యాప్ ఇవ్వకుండా ఏం చేయాలి? దేవుని పనిలోనే ఉండాలి. అందుకోసమే యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. మళ్ళీ ఏమంటారు? తిరిగి దేవాలయములోనికే వచ్చాడు. ఎందుకు తిరిగి మళ్ళీ దేవాలయంలోకి వచ్చాడు? ఇక్కడ నేను గమనించవలసింది ఏంటో తెలుసా? దేవుడు తిరిగి దేవుని మందిరానికి ప్రతిరోజు వచ్చేవాడా లేదా? నా జీవితకాలంలో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పటికీ తిరిగి దేవుని మందిరాన్ని దర్శిస్తూనే ఉండాలి. కొంతమంది నేను గమనిస్తుంటాను, చాలా సంఘాలకు వెళ్తుంటాను. కొంతమంది ఆదివారం ఫుల్గా ఉంటుంది, చర్చి ఫుల్గా నిండుతుంది. ఈ ఆదివారం చూసిన వాళ్ళని నేను మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఆదివారం రావాలి, లేదంటే క్రిస్మస్ రావాలి, ఈస్టర్ రావాలి, జనవరి 1 రావాలి. అంతవరకు దేవునికి మన ముఖ పరిచయాలు చూపించాల్సిన అవసరమే లేదు. అలానే గడుపుతున్నారు క్రైస్తవులంతా. మందిరానికి రావాలంటే ఆదివారాలు రావాలి, మందిరానికి రావాలంటే పండగ రోజులే రావాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేసేవాడట? ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి తన ముఖ దర్శనాన్ని ప్రభువు దగ్గర చూపించేవాడు. ఒక మాట చెప్తా, నీ జీవితాంతం గుర్తుపెట్టుకో. నీకు చేతనైతే సమూయేలు లెక్క బ్రతుకు, అన్న అనే ప్రవక్తి లెక్క బ్రతుకు. సమూయేలు అన్న అనే ప్రవక్తిలు ఎలా ఉండేవాళ్ళు? అనుక్షణం దేవుని సన్నిధానంతో హత్తుకునే ఉండేవాళ్ళు. నీకు చేతనైతే అలా బ్రతుకు. ఒకవేళ కాలేదా, ప్రతిరోజైనా కానీ దేవుని మందిరం యొక్క ముఖ దర్శనం నీకు అవుతూనే ఉండాలి ఖచ్చితంగా. భక్తులందరూ ఏమనుకునే వాళ్ళట? నేను ఎప్పుడు దేవుని యొక్క గడప కమ్ములు చూస్తానని ఆశపడేవాళ్ళట. ఎందుకు అంత ఆశ వాళ్ళకు? ఎందుకు అంత తపన? గోడలు చూడడానికా? కాదు, ఆ మందిర ఆవరణంలో వినపడుతున్న దేవుని మాటలంటే వాళ్ళకు అంత ఆసక్తితో దేవుని మందిరం కోసం కాసుకొని ఉండేవాళ్ళు. నా భక్తి జీవితాల కాలంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని మందిరం మొదలవుతుందనగానే ఆశతో ఎదురు చూడాలి. ఈ కల్లూరు ప్రాంతంలో నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళానమ్మా.
అక్కడ వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తిని నేను గమనించాను. ఆయన కరెక్ట్గా 7 గంటలు అవ్వగానే మొట్టమొదట ఆ మందిరంలో అడుగు పెట్టేవాళ్ళు నేను ఆయనే ఉండేవాళ్ళం ఫస్ట్. ఆయన చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపించేది. ఏటయ్యా 7 అవ్వగానే ఎందుకు వస్తున్నావు అంటే ఆయన అనేవాళ్ళు, ఎప్పుడెప్పుడు దేవుని మందిరము తెరుస్తారా అన్న ఒక ఆసక్తి, ఒక కుతూహలం. ఎంత ఆసక్తి! దేవుని మందిరంలో ఆయనకున్నంత ఆసక్తి నీకు నాకు ఉంటే ఎప్పుడో మన జీవితాలు బాగుపడతాయి. ఒకప్పుడు నేను చిన్ననాటి కాలంలో, నేను అప్పుడు చాలా చిన్న వయసు అని నాకు జ్ఞాపకం ఉంది. మా ఊరు అంతటికి కలిపి ఒకే ఒక టీవీ ఉండేది, అది ఒకరింట్లోనే ఉండేది. అప్పట్లో అనుకుంటాను ఒక సీరియల్ వచ్చేది కరెక్ట్గా 7 గంటలకు, చక్రవాకం అనుకుంటాను ఏదో ఒక సీరియల్. అప్పట్లో నేను మా ఊరికి అందరికీ ఒకటే ఒక టీవీ ఉండేది. కరెక్ట్గా 7 గంటలకు ఆ సీరియల్ అప్పట్లో ప్రారంభం అవుతుంది అంటే ఆ ఊరిలో ఉన్న మా వాళ్ళందరూ ఎన్ని గంటలకు పోయేవాళ్ళో తెలుసా? 6:30 నుంచి ఎదురు చూసేవాళ్ళు. అంటే ఒక సీరియల్ చూడడానికి నువ్వు ఇంత సిద్ధపడుతున్నావు కదా, మరి దేవుని మందిరావరణాన్ని చూడడానికి నువ్వు ఎంత సిద్ధపడుతున్నావు? కొత్తగా సినిమా రిలీజ్ అవుతుంటే చాలు, 12వ తేదీ రిలీజ్ అయ్యిందంటే 1వ తేదీ నుంచి కౌంట్ పెట్టుకుంటుంటాడు. నా ఫేవరెట్ హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అర్ధరాత్రి ఒక్కోసారి 2 గంటలకు షో అన్నాడంటే ఈరోజు రాత్రి ఆడు పడుకునే ప్రసక్తే ఉండదు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కోసమే నీకు ఎంత ఆసక్తిగా ఉంటే మరి దేవుని మందిర ఆవరణం విషయంలో నీకు ఎంత ఆసక్తి ఉండాలి? ప్రభు సన్నిధానానికి నేను ఎప్పుడు వెళ్తాను, ప్రభు మాటలు ఎప్పుడు వింటానని ప్రతిరోజు తిరిగి ప్రతిరోజు నువ్వు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో కనపరావాలి. ఒకవేళ దేవుని మందిరంలో నువ్వు కనపడని రోజు ఒకటి ఉంది అని అంటే ఏమనుకోవాలో తెలుసా? ప్రతిరోజు కనపడుతున్న నువ్వు ఆ రోజు దేవుని మందిరంలో కనపరాలేదు అని అంటే ఒకటై ఉండాలి, ఆ క్షణానికి నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టే ఉండాలి. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు అని అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అలాంటి భక్తి జీవితం అయి ఉండాలి. ప్రతిరోజు నీ ముఖ దర్శనం ఎక్కడ అనిపించాలి? దేవుని మందిరావరణలో కనబడుతూనే ఉండాలి. ప్రభు ఏం చేసేవాడట? రాత్రంతా ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు తిరిగి ఏం చేసేవాడట? మళ్ళీ చదవమ్మా, 8వ అధ్యాయం 1వ వచనము. యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసుక్రీస్తు వారు తిరిగి దేవాలయములోనికి రాగా, చాలు తల్లి. ఎందుకు గ్యాప్ ఇవ్వకుండా దేవుని మందిరానికి వస్తున్నాడంటే, గ్యాప్ ఇస్తే వాడు వస్తాడు అపవాది. నీ జీవిత కాలంలో, నా జీవిత కాలంలో గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ ఇవ్వకండి. ఒకడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఒకడు తన ఇంటిని ఊడ్చి అమర్చి పెట్టుకున్నాడు. కానీ వాడు ప్రభువును లోపలికి ఆహ్వానించలే. వాడు ఆహ్వానించకపోయేసరికి వెంటనే ఏం చేసిందట? అటుగా వెళుతున్న ఒక దయ్యం వాడిని చూసి, వీడి ఇంటిని ఊడ్చి అమర్చుకొని ఉన్నాడు కదా, ప్రభువును కూడా ఆహ్వానించలేదు కదా అని వాడు ఏం చేశాడట? తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వాడిలో ప్రవేశించాయి. ఇక్కడ నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, నీ ఇంటిని ఊడ్చి అమర్చి ప్రభువుకు పలకని ఆహ్వానము అపవాదికి ఆటోమేటిక్గా పలికిన ఆహ్వానమే. నువ్వు ప్రభువును పిలుచలేదా? అపవాది పిలవాల్సిన అవసరం లేదు. ప్రభువు రాకపోతే ఆటోమేటిక్గా వాడు వస్తాడు. ఆడికి నిజంగా చెప్పాలంటే సిగ్గుమానం లేనివాడు, ఒక మాటలో చెప్పాలంటే. పిలువని పెళ్ళికి పోతుంటారు చూసినాడా, అలాని ఎవడు పిలవాల్సిన అవసరం లేదు. వాడు సిగ్గుపడాడు. ఎవడన్నా ఒక మాట అన్నా కానీ వాడికి పెద్దగా ఫీలింగ్స్ ఏమీ ఉండవు. పిలువని పెళ్ళికి వెళ్ళేవాడు ఎట్టాడు, ఈ అపవాదిగాడు కూడా అలాంటిదే. నువ్వు ప్రభువుని పిలవకపోతే ఆటోమేటిక్గా వాడిని పిలిచినట్టే లెక్క. ప్రభువు రాలేదంటే వాడు సిగ్గుమానం లేకుండా లోపలికి వచ్చి కూర్చుంటాడు. వాడే కాదు, ఆడితో పాటు ఒక బ్యాచ్ వేసుకొని వస్తాడు. ప్రభువు నిన్ను దర్శిస్తే నీ జీవితం బాగుపడుతుంది. కానీ ఒకసారి అపవాది విడిచిపెట్టి మళ్ళీ నేను పునఃదర్శనం చేసుకుందా, ఇక నీ జీవితాన్ని ఎవడు కాపాడలేడు. ఇక రోజు నువ్వు వాక్యంలో నుంచి నేను గమనించవలసిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మొదటి నుంచి సమయం అయిందిలేండి, ముగిస్తాను. మొదటి నుంచి మాటలన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు పునఃదర్శనంగా ప్రభు సన్నిధానంలో ఏం చేసేవాడు? కనిపించేవాడు. నీ జీవిత కాలంలో గుర్తుపెట్టుకో, ప్రతిరోజు నువ్వు ఎక్కడ దర్శనం చూపించాలి? దేవుని మందిరావరణంలో.
నేను ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఊరు ముగింపులో ఒక మాట కనిపించింది. ఆ మాట కనిపించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఆ ఊరు దాటేటప్పుడు ఒక బోర్డు వేశాడు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, అంటే తిరిగి మా ఊరును దర్శించే అవకాశం నీకు వచ్చునుగాక. ఆ మాట చదివినప్పుడు ప్రతిరోజు దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టేటప్పుడు మనకు బోర్డు మీద కానీ ఎక్కడ కనిపించకపోయినా కానీ, ఒకవేళ నేను ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా దేవుని దర్శనము పునర్దర్శన ప్రాప్తిరస్తు అన్నట్లుగా దేవుని మందిరం యొక్క దర్శనం మనకు ఖచ్చితంగా అవుతూ ఉండాలి. ప్రతిరోజు తిరిగి నీకు దేవుని దర్శనం అవుతేనే నీ జీవితం నా జీవితం బాగుంటుంది. ఒకవేళ ప్రభు దర్శనం కాలేదా, ఒక ఇంటిని ఇడిచిపెట్టి వెళ్ళిపోయిన దయ్యము 7 దయ్యాలతో అది పునర్దర్శనం నిన్ను చేసుకుందా, ఇక నీ జీవితం అంతే, నా జీవితం అంటే. నన్ను బాగు చేసేవాడు ఎవడు ఉండడు ప్రేమన దేవుడు వాళ్ళు. కాబట్టి విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు దేవుని మందిరంలో కనబడదు, ప్రతిరోజు పునర్దర్శనాన్ని దేవుని సన్నిధానంలో చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ నీకు ప్రతిరోజు దేవుని మందిరంలో పునర్దర్శనం లేదు అని అంటే, పరలోకంలో నీకు ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క దర్శనము జరగదు. దేవుని యొక్క ముఖకాంతిని ఎవరైతే చూడాలనుకుంటున్నారో ప్రభు సన్నిధంలో ఆత్మీయంగా ఆయన యొక్క ముఖకాంతిని చూడాలి. ఇక్కడ చూసిన వాళ్ళే అక్కడ ఆయనను చూస్తారు. ఇక్కడ ఎవరైతే భక్తిగా బ్రతుకుతారో, ఇక్కడ ఎవరైతే దేవునితో సమయాన్ని గడుపుతారో, వాళ్ళే పరలోకంలో కూడా దేవునితో సమయాన్ని గడుపుతారు. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మన అటెండెన్స్ అన్నది కంపల్సరీగా వేస్తూ ఖచ్చితంగా దేవునితో ఉండులాగున మనమందరం ప్రార్థన చేసుకొని భక్తి జీవితంలో కొనసాగుతాం ప్రేమ దేవుని వాళ్ళు. అలా నేను మనమందరూ ఉండాలని ఆశపడదు. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు